రాహుల్‌కి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడబోతుందనేసి అయితే తెలుస్తా ఉంది. అలాగే రుద్రాణి గారు విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. పెద్ద విధ్వంసం సృష్టించబోతున్నారు. అంటే దుగ్గిరాల ఫ్యామిలీ పైన రివెంజ్ ఎలాగా ఉంటుందో ప్లాన్ చేయబోతున్నారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంటే అప్‌కమింగ్ ఎపిసోడ్స్ అలాగా డిజైన్ చేసుంటారని నాకైతే అనిపిస్తా ఉంది. అసలు ఏం జరగబోతుంది ఏమో తెలుసుకునే దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా చూస్తారంటే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్లు మర్చిపోయినట్టున్నారు. కామెంట్లు చేయండి. డౌట్లుంటే కామెంట్లు చేయండి. కామెంట్లు చేస్తేనే కదా నాకు కూడా ఎనర్జీ వస్తుంది. నేను కూడా మీ కామెంట్ల నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్పగలను. వీడియో బాగా లెంతీగా వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలను కదా! అందుకోసం అనేసి. అసలు రాహుల్‌ని అరెస్ట్ చేశారు. జైలు శిక్ష ఎలా పడుతుంది అని మీకు డౌట్ రావచ్చు. దానికన్నా ముందు మనం సోమవారం నుంచి శనివారం వరకు ఏం జరిగిందనేసి ఒక టూకీగా మాట్లాడుకున్న తర్వాత అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో రాహుల్‌కి జైలు శిక్ష పడుతుందా? లేకపోతే రాహుల్ కాపాడతారా? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేదానికి కూడా నియర్ బై ఉంది కాబట్టి ఆ సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే మన రుద్రాణి గారి ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ ఇంపాక్ట్ వల్లనే ఇక్కడ డేంజర్ అని చెప్పాను కదా, విధ్వంసం అని చెప్పాను కదా, ఆ విధ్వంసం అనేది జరగబోతుంది. అసలు ఏం జరుగుతుంది అనేసి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోయిలి అనేది ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆస్తి డబ్బుల కోసం అనేసి మన రాహుల్ని అయితే ట్రాప్ చేశారు. మీ అందరికి తెలిసిన విషయమే. రాహుల్ ట్రాప్ చేస్తే రాహుల్‌కి కళ్ళు తెరిపించారు. మన కావ్యరాజు ఎలాగోలా గెటప్ వేసి ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ గెటప్ వేసి అక్కడ మన రాహుల్ కళ్ళు అయితే తెరిపించారు. మన గోల్డ్ బాబు వచ్చి అక్కడ ఏమి జరగకపోయినా కానీ కోహ్లీ అంటే ఇప్పుడు ఒకరి గురించి ఒకరు బ్లేమ్ చేసుకొని ఇద్దరు అయితే దూరం అయిపోయారు. కోహ్లీ అలాగే మన రాహుల్ అయితే దూరం అయిపోయారు. రాహుల్ ఒక చెంపదెబ్బ కొట్టేకుంది. ఆ కోహ్లీ పోయి పడిపోయింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ పడిపోయింది నేను ఎందుకు చెప్తానంటే మనకు ఆల్రెడీ అప్‌కమింగ్ ప్రోమోలో అదే చూపించారు కాబట్టి నేను కూడా మీకు అదే చెప్తాను. ఎందుకంటే అసలైన ట్విస్ట్ మళ్ళీ చెప్తా ఉంటాను కాబట్టి అక్కడ పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏం జరిగింది? అసలు రాహుల్‌ని అరెస్ట్ చేయడానికి కారణమైంది? రుద్రాణి గారు విధ్వంసం ఏం సృష్టించబోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. మొత్తానికైతే అందరూ హ్యాపీ. స్వప్న కూడా రాహుల్‌ని అయితే క్షమించినంత వరకు అయితే పనిచేసింది. క్షమించేసిన తర్వాత శనివారం ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అలాగే అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌కి ఒక పునాది అయితే వేసిందని చెప్పొచ్చు. అసలు శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే మన రాహుల్ వచ్చి పైనుంచి కిందకి దిగొచ్చాడు. పైనుంచి కిందకి వచ్చిన తర్వాత ఎందుకు రాహుల్ డల్‌గా ఉండవు అనేసి మన రాజు ఒక పెద్ద తరహాలో ఉండి మాట్లాడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత అక్కడ రాహుల్ నుంచి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తా ఉంటారో ఆ కోహ్లీ అనే అమ్మాయి చనిపోయింది. ఆ కోహ్లీ అనే అమ్మాయి మా దగ్గర పక్కా ఎవిడెన్స్‌తో వచ్చాం. అంటే ఆ ప్రూఫ్ ఉంది కదా, అంటే పోలీసులకి ఆ ఫోటో ఖచ్చితంగా చూపించినాడు కాబట్టి ఆ ప్రూఫ్ ఉంది. మా దగ్గర ప్రూఫ్ ఉంది. అందుకోసం అనేసి మేము ఇంత పెద్ద ఇంటికైనా కానీ ధైర్యంగా రాగలిగామని పోలీసులు అయితే చెప్పారు. పోలీసులు చెప్పి మన రాహుల్‌ని అయితే జైలుకి తీసుకెళ్లారు. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడే మెలిక అనేది పడింది. అంటే రుద్రాణి గారు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా హీరోయిన్ అరెస్ట్ అయితే ఏం చేస్తాం మనం? నేరుగా వాళ్ళ వెనకమ్మటే పోలీస్ స్టేషన్‌కి పోతాం. మనం ప్రతి సీరియల్‌లో చూస్తాం. కానీ రాహుల్ అరెస్ట్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు కానీ పోలీస్ స్టేషన్‌కి అయితే పోలేదు. అందరూ గమ్మునే అయితే ఉన్నారు. అంటే సరేలే రేపు తెలుసుకుందాంలే, లాయర్‌ని అప్పటికప్పటికే పిలిచిపోయి వాళ్ళని ఎలాగైనా సరే విడిపించుకొని వద్దామనేసి మనం ఎంత ప్రయత్నిస్తారు. హీరో గానీ, హీరోయిన్ గానీ ఎవరైనా జైలుకి పోయారంటే. కానీ ఇక్కడ మాత్రం రాహుల్ విషయంలో అది జరగలేదు. అది కూడా పాయింటే రాసి పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారికి అయితే అసలు ఆ కోహ్లీ భర్త అయితే ఫోన్ చేశాడు. ఆ కోహ్లీ భర్త ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, అక్కడ నాకు 2,00,00,000 కావాలి. నాకు 2,00,00,000 గాని ఇచ్చావంటే మీ కొడుకు మా కోహ్లీని ఆ విధంగా చేసిన వీడియో అయితే నేను డిలీట్ చేస్తాను. అలాగే కేసు వాపస్ తీసుకుంటాను. అసలు ఎందుకంటే ఆ 2,00,00,000 అడిగాడు. అక్కడ రాహుల్‌ని ఎలాగైనా సరే ఇంప్రెస్ చేయాలి. మేము డబ్బుండే వాళ్ళలాగా నటించాలి. డబ్బుండే వాళ్ళలాగా చూపించాలనేసి సేటు దగ్గర కొన్ని లక్షలు తెచ్చేసాడు కదా! ఆ లక్షలకి వడ్డీ పెరిగి రాహుల్ దగ్గర ఏదో ఆస్తుంది అనేసి అనుకున్నారు. అనుకోని వాళ్ళు బ్లేమ్ అయిపోయి రాహుల్‌ని ఎలాగైనా సరే రాహుల్ దగ్గర ఏమీ లేదని తెలిసే ముందు మన రుద్రాణి గారికైతే స్కెచ్ చేశారు. ఎందుకంటే ఒక తల్లి ప్రేమ ఎలాగైనా సరే బిడ్డను రక్షించుకోవాలని చూస్తుంది కదా! అదేవిధంగా మన ఎర అయితే వేశారు. ఎరేసిన తర్వాత మన రుద్రాణి గారు అయితే అక్కడొచ్చి క్వెషన్ చేయడం అయితే మొదలుపెట్టారు. నాకు ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. మీరు 2,00,00,000 గాని ఇచ్చారంటే ఆ 2,00,00,000 ఎత్తుకుపోయి అతనికి ఇచ్చేసి మనము కేసు వాపస్ తీసుకొని మన రాహుల్‌ని మనం కాపాడుకోవచ్చు అనేసి. కానీ దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కానీ ఒకరు కూడా మన దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు అంగీకరించలేదు. అంటే డబ్బులు ఇచ్చాక మాకు ప్రాబ్లం లేదు. మనం డబ్బులు కానీ ఇచ్చామంటే అక్కడ రాహుల్ తప్పు చేసినట్టు అవుతుంది. రాహుల్ తప్పు లేదని నేను నిరూపిస్తానని మన రాజు అయితే చెప్పాడు. అక్కడ మనకు మంచి పాయింట్ అయితే చెప్పాడు. మంచి పాయింట్ చెప్పిన తర్వాత అసలు మీరు ఎలా నేర్పిస్తారు ఏమనేసి ఇంట్లో వాళ్ళు అడిగితే మీరేమైనా చేసుకొని నా సొంత కూతురు కాదనే కదా మీరు ఈ విధంగా చేస్తుంటారు అనేసి ఏదేదో కళ్ళబొల్లు మాటలంతా కాచి దొంగ నీళ్ళెత్తి కాచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అనేసి రుద్రాణి గారు అయితే వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళు ఎవరు చలనం లేకుండా అలాగే కూర్చుంటారు. మన కావ్య ప్రాబ్లం వచ్చినా, రాజు ప్రాబ్లం వచ్చినా, రాహుల్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. అది మాత్రం పక్కా మనకు తెలిసిన విషయమే.
అది అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారు పోయిన తర్వాత స్వప్నాన్ని కూడా పంపించారు అనుకుంటే, రుద్రాణి గారు ఎలాంటి స్టెప్పులు వేస్తానో మాకు ఫోన్ చేసి చెప్పు అనేసి. అక్కడ ఎలా కాపాడతారు ఏమని అడిగితే కెమెరా పెట్టింది, కళావతి కెమెరా పెట్టింది. అంటే కళావతి తెలివి మామూలు తెలివి కాదు, ఎందుకంటే కెమెరా పెట్టింది. వాళ్ళు ఒక ఫ్రాడ్, అంటే డబ్బులు లేకపోయినా కానీ డబ్బున్నట్టు నటిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళ హస్బెండ్ పెళ్ళి అయినా కానీ పెళ్ళి కానట్టు నటిస్తూ ఉంటారు. అందుకోసం కెమెరా పెట్టాను అనేసి చెప్పింది. ఆ కెమెరాలో మనం అప్కమింగ్ ప్రోమోలో మనకు చూపించింది ఏమి చూపించారంటే, జస్ట్ కొయ్యని కొట్టి ఆ కొయ్యని కింద పడిపోయేంత వరకే చూపించారు. కానీ తర్వాత పెద్ద పెద్ద షాకులు అయితే మన తగిలాయి. ఎందుకంటే అక్కడ డబ్బు కోసము, అలాగే వీళ్ళ విగ్గులు తీసి, అంటే వీళ్ళు నాటకాలు ఆడారు అని తెలుసుకునేసారు. అక్కడ కోహ్లీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారని తెలుసుకునేస్తారు. నాటకాలు ఆడే వాళ్ళు కెమెరాలు పెట్టింటారు, ఏమైనా పెట్టింటారు అనేసి ఆ ఫుటేజ్ని అయితే డిలీట్ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. అంటే ఇప్పుడు ఎంతవరకు అయితే కెమెరాలో మనకు రికార్డ్ అయిందో, అంటే మన కోహ్లీని కొట్టి అక్కడ కోహ్లీ పడిపోయింది, స్పృహలోకి వచ్చినట్టు మనకు చూపించారు. స్పృహలోకి వచ్చింది అంతే, ఆర్ట్ వర్క్ కట్ చేసేసింటారు. లేకపోతే మనకు జస్ట్ మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ఆ విధంగా కూడా చేస్తుంటారు. ఆ కొట్టిన తర్వాత పడిపోయినట్టు ఆర్ట్ వర్క్ ఫుటేజ్ అయితే డిలీట్ అయిపోయింటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ రాహుల్ కానీ శిక్ష పడిందంటే మన రుద్రాణి గారు మామూలు మనిషి కాదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆస్తి కావాలనుకుని ఇన్ని కష్టాలు, ఇన్ని కుతంత్రాలు చేసినారు. అలాంటిది తన కన్న కొడుకు జైలుకి పోయినాడంటే, ఇంక రుద్రాణి గారు మీరు 2 కోట్లు ఇచ్చింది నా కొడుకు బతుకుంటాడు కదా, నా కొడుకు బయట ఉంటాడు కదా, నా కొడుకుని నేను రక్షించుకోను కదా అనేసి మీ ఫ్యామిలీ అంతా చూస్తాను అనేసి ఇంకా మామూలు విధ్వంసం అనేసి సృష్టించబోదు. కానీ రాహుల్ని కాపాడే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. అంటే నేను రాహుల్ని 2 విధాలుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పాయింట్లో మనం మాట్లాడుకోకూడదు. రాహుల్ జైలు శిక్ష పడింది, ఒక పక్క నుంచి మాట్లాడుకోవాలి. రాహుల్ జైలు శిక్ష మనం కొన్ని సీరియల్లో సెకండ్ జనరేషన్ చూసుకున్నట్టయితే అందరూ క్యారెక్టర్లు ఎండ్ అయిపోయింటాయి, కానీ ఓన్లీ ఒక విలన్ క్యారెక్టర్ మాత్రం ఎండ్ కాదు. అంటే రుద్రాణి గారు రాహుల్ క్యారెక్టర్ అలాగే ఉండే ఛాన్స్ కూడా ఉంది సెకండ్ జనరేషన్లో. ఎందుకంటే మనం చిన్ని సీరియల్ చూసుకున్నా అదే విధంగా ఉంది, ఎన్ని సీరియల్ చూసుకున్నా అదే విధంగా ఉంటుంది. కొత్త క్యారెక్టర్లు వస్తారు, ఆ విధంగా అయితే ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు ఎందుకంటే మనసుకి తల్లి బాధ ఎలా ఉంటుందో రుద్రాణి గారు రుచి చూపిస్తారు అనేసి నాకైతే ఆ విధంగా చెప్పింది. ఇంకోటి మనము రెండో విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. రాహుల్కి సింపుల్గా ఇప్పుడు మన రాజు ఎలాగైతే బయటికి తీసుకొచ్చారు రాహుల్ని, జస్ట్ ఒక 3-4 ఎపిసోడ్లో వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టేసి మన రాహుల్ని ఎలాగైతే బయటికి తీసుకొచ్చారో, అదేవిధంగా ఇప్పుడు రాజు కూడా మన ఆ ఫుటేజ్లో నిజంగానే ఫుటేజ్ ఉంటే అక్కడ రాహుల్ని పోయి పోలీస్ స్టేషన్లో చూపించేసి కోర్టులో లాయర్ని తీసుకుపోయేసి కోర్టులో సబ్మిట్ చేసి రాహుల్ని అయితే బయటికి తీసుకొచ్చు. బయటికి తీసుకొచ్చేసిన తర్వాత రాహుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా మారిపోతారు. ఎందుకంటే అక్కడ రాజు కావ్యాన్ని ఎలాగైనా సరే వాళ్ళని మభ్యపెట్టాలి, వాళ్ళ దగ్గర ఆస్తి అంతా సంపాదించాలి, వాళ్ళని ఎలాగైనా సరే నేలమట్టం చేసేయాలని చూసినా వాళ్ళే నాకు ఇంత హెల్ప్ చేశారు అనేసి మన రుద్రాణి గారు కూడా మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. రుద్రాణి గారు మారిపోతారు, రాహుల్ మారిపోతారు. అందరూ మారిపోయిన తర్వాత ఇంకా సీరియల్ ఏముంటుంది, ఇంకా ఆఫీస్లో చిన్న ప్రాబ్లం ఏదో వస్తుంది, ఆఫీస్లో ప్రాబ్లం వల్ల కొత్త విలన్ ఎంట్రీ, లేకపోతే మన యామిని క్యారెక్టర్ ఇంకా క్లోజ్ అవ్వాలి కదా, యామిని కొత్త క్యారెక్టర్లో మళ్ళీ ఏమైనా విలనైజం చూపిస్తుందా అనేది చూడాలి. లేకపోతే ప్రెగ్నెన్సీలో ఇంకా శ్రీమంతం ఎపిసోడ్లు ఉన్నాయి, ఇవన్నీ రావాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు సెకండ్ జనరేషన్ రాబోతుంది. ఇవన్నీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటాయి అనేది మనకు రాహుల్ది ఒక కొలిక్ వచ్చిన తర్వాత మనకు మండే ఎపిసోడ్, ట్యూస్డే ఎపిసోడ్, ఒక కొలిక్ వచ్చిన తర్వాత మనకు వెడ్నెస్డే ఎపిసోడ్ నుంచి ఒక క్లారిటీ అయితే వస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏం షెడ్యూల్ జరగబోతుంది అనేసి. ఈ షెడ్యూల్ ఆడికైతే అయిపోతుంది, రాహుల్ ఎపిసోడ్కి అయితే అయిపోతుంది. రాహుల్ జైలు శిక్ష లేకపోతే విడుదల అనేది మనం చూడాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.